కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి బొడ్లమణి గారు. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆల్రెడీ మ్యామ్ డైలీ ఎస్ఐపి అనేది ఎంత ఇంపార్టెంట్, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. మీరు ఆ ఎపిసోడ్ కోసం మన ఛానల్ చూడొచ్చు. అలాగే ఈరోజు ఎపిసోడ్లో సిప్ స్కామ్ అని అంటూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం, ఇందులో ఉన్న స్కామ్స్ ఏంటి, అసలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఎస్ఐపి ద్వారా ఇండియాకి అంటే ఇండియన్ మార్కెట్కి ఐ హార్డ్ దట్ 25 lakh crore ఇన్కమ్ అనేది వస్తుంది అనేది నేను విన్నాను అనమాట. లిటరల్లీ ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయినా ఒక్కొక్కసారి డొమెస్టిక్గా మనం ఆదుకునే రేంజ్లో ఉన్నాము. ఇంకా కొత్త ఎస్ఐపి వాళ్ళు రావడానికి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనంతటి మెయిన్ రీజన్ ఏంటంటే మంచి రిటర్న్స్ ఇందులో వస్తున్నాయి కాబట్టి. మోర్ దెన్ ఎఫ్డి 7% కంటే ఇన్ఫ్లేషన్ దాటి ఒక 12% హిస్టారికల్గా ఇంకా బెటర్ పర్సంటేజ్లని వస్తున్నాయని విన్నాను నేను. అయితే స్టిల్ ఎస్ఐపిని స్కామ్ అని కొంతమంది అంటున్నారు. చాలా పెద్ద స్కామ్ అండి. చాలా పెద్ద స్కామ్. ఏంటి ఆ స్కామ్ అంటే చెప్తారు? ఎందుకంటే సిప్లోని పీపుల్ దే ఆర్ బికమింగ్ వెల్దీ. ఓకే సో వెల్దీ అవుతున్నారు కదా, అది పెద్ద స్కామ్. ఓకే, అవేర్నెస్ లేని వాళ్ళకి సిప్ కోసం అనేసి సెషన్స్ పెట్టి వాళ్ళకి అవేర్ చేస్తున్నారు కదా, అది స్కామ్. ఓకే, మనం చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాం కదా, గ్రేప్స్ అండ్ ఫాక్స్ ది. ఓకే, ఆ ఫాక్స్ కేమో గ్రేప్స్ అందలేదు అంటే ఆ గ్రేప్స్ సోర్ అనేసి అన్నారు. సో ఇలాగే ఏంటంటే జనాలు ఎవరైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోని మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోకుండా విత్డ్రా చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సిప్ స్కామ్ అనేసి అంటున్నారు. అంటే కొంతమంది ఎల్ఐసి ఇంకా బెటర్ అని కూడా మాట్లాడుతున్నారు. ఎస్, సి దేనికి అదే బెటర్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లోని మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మంచిది, ఎయిర్ మంచిది, వాటర్ మంచిది. డిపెండ్స్ మనం చూస్ చేసుకుంటాము అనేసి. సో ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు ఎల్ఐసి ఉన్నదంటే ఎల్ఐసివి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్వి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎల్ఐసిలోని రిస్క్ కవర్ ప్లస్ మనకి రిటర్న్స్ అన్నది ట్రెడిషనల్ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి హై రిటర్న్స్ అండ్ నో రిస్క్ కవర్. ఓకే, సో అందుకోసం అనేసి ఎల్ఐసిని అండ్ మ్యూచువల్ ఫండ్ని రెండింటినీ క్లబ్ చేసి మాట్లాడే వాళ్ళకి మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అనేసి ఎక్కువ నాలెడ్జ్ లేదు. అందుకనేసి దే ఆర్ కంబైనింగ్ బోత్ ద ప్రొడక్ట్స్. చూస్తే రెండు కూడా డిఫరెంట్ అండి. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చూడొద్దు అని చెప్పేసి. కానీ మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువ అయ్యారు అనేసి. ఎఫ్ఐఎస్ వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు. సో ఇప్పుడు మన ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఎవరైతే సంపాదిస్తున్నారో దే హ్యావ్ ఫుల్ రైట్స్ టు ఇన్వెస్ట్. ఈవెన్ దే క్యాన్ బి ఆల్సో బి అ గుడ్ ఇన్వెస్టర్. సో రీటైల్ ఇన్వెస్టర్స్ని మార్కెట్లోకి తీసుకురావడం వలన చిన్న ఇన్వెస్టర్స్ 100 రూపీస్ నుంచి ఏదైతే నేను మీకు ఇందాకలో ఎస్ఐపి డైలీ ఎస్ఐపి చెప్పాను, అలాగే ఇంకా చాలా ఎస్ఐపిస్ ఉన్నాయి. సో డైలీ వర్కర్లు అవ్వనండి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అవ్వనండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్ఐపిలోని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే జనాలకి అవేర్నెస్ ఎక్కువ అవుతుంది. దే ఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్. కాబట్టి మనీ ఎవరైతే మేక్ చేస్తున్నారో ఫర్ దెమ్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. బట్ దోస్ హూ ఆర్ నాట్ ఇన్ ద మార్కెట్ అప్డేట్ లేని వాళ్ళు ఇది స్కామ్ అనేసి అంటారు. మ్యామ్, అంటే మీరు చెప్పిన విధంగా చూస్తే ఇప్పుడు ఎస్ఐపి అనే స్కామ్ కాదంటారా? అలా కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి పోనీ? ఎస్, ఎందుకంటే ఏదైతే ఇది ఎస్ఐపి ఉన్నదో ఇది మనకి సెబీ గైడ్లైన్స్లోని మనం ఇది రన్ చేస్తున్నారు అనమాట. సెబీ ఉన్నది దీనికి గైడ్లైన్గా. ఇందులోని న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి, ఓకే, న్యూ బోర్న్ బేబీస్కి కూడా మైనర్ పాన్ అకౌంట్స్ చేసి బ్యాంక్ అకౌంట్లతోని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. హోమ్ మేకర్ల కోసం అనేసి జీరో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా హోమ్ మేకర్లు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డైలీ వేజెస్లో వర్క్ చేసే పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయీ పర్సన్స్, ఓకే, అండ్ మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు, పెద్ద బిజినెస్ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇందులోని ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇంతమంది కోసం కూడా ఏదైతే ఇది ప్రొవిజన్ ఉన్నదో ఇది స్కామ్ ఎలాగవుతుంది? ఓకే, ప్లస్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేసి మనకి ఎటువంటివి కూడా హెల్త్ కండిషన్స్ అడగట్లేదు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, మనం ఇన్కమ్ ప్రూఫ్స్ ఏమీ కూడా ఇవ్వక్కర్లేదు, రైట్? సో ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్న ప్రోడక్ట్ మార్కెట్లోని హై రిటర్న్స్లో ఇచ్చి ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించి వాళ్ళకు వచ్చే ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈక్విటీ రూపంగా ఈ ఇన్వెస్టర్స్కి ఇస్తున్నప్పుడు ఇది స్కామ్ ఎక్కడ అవుతుంది, ఎలా అవుతుంది? బట్ స్టిల్ స్కామ్ అనడానికి ఎందుకు ఆ మాటలు వస్తున్నాయంటారు బయట నుంచి, ఎందుకు అలా అనుకుంటున్నారు జనాలు అని నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మార్కెట్ అన్నది ఎప్పుడు కూడా ఒక లైన్గా ఉండదు, రైట్? ఇప్పుడు చాలా డౌన్ మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది. డౌన్ మార్కెట్లో నడిచినప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినవి మావి ఫండ్స్ తగ్గిపోయిపోయి, ఓకే, సో ఇందులోని వేసింది కరెక్ట్గా ఉండదు, డౌన్ అవుతూ ఉంటుంది, వీళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు వాడేసుకుంటున్నారు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు లెటర్సే నేను ఒక కంపెనీ ఇప్పుడు ఒక నిప్పాన్ రిలయన్స్ కంపెనీ అన్నాను అనుకోండి, లేదా టాటా, ఇప్పుడు టాటా కంపెనీ ఉన్నది. టాటా కంపెనీలోని మనకి తెలుసు రీసెంట్గా రతన్ టాటా గారు కాలం చేశారు. చాలామంది ఇన్వెస్టర్స్ నాకు ఫోన్ చేసి, మేడం ఇప్పుడు టాటా ఆయన లేరు కదా, సో ఆ కంపెనీ ఎలా నడుస్తుంది, మాది ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, మేము తీసేసుకోవాలా అని అడుగుతారు. టాటా కంపెనీ ఏదైతే ఏఎంసీ ఉన్నదో యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ వీళ్ళవి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళ ఫండ్స్లో వాళ్ళు అసలు ఇన్వెస్ట్ చేసుకోరు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటాయో రిమైనింగ్ బయట డిఫరెంట్ కంపెనీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో టాటా కంపెనీ ఉన్నా లేకపోయినా టాటా మ్యూచువల్ ఫండ్ అనేది ఉంటుంది. టాటా మ్యూచువల్ ఫండ్లో వీళ్ళు బయట ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళకి క్లయింట్స్కి వస్తాయి, ఓకే. లేని పక్షంలోని వీళ్ళది సెక్యూరిటీ అంతా కూడా సెబీ దగ్గర ఉంటుంది. సో సెబీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ది క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఏంటంటే మార్కెట్ డౌన్ అయింది లేదా ఆ యాజమాన్యం అక్కడ లేదు కాబట్టి కంపెనీస్ పోతాయి, ఇలాంటివన్నీ కూడా రూమర్లు వస్తూ ఉంటాయండి మార్కెట్లోనే. వీటి కోసం అనేసి ఎవళ్ళు కూడా భయపడద్దు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ చేయమనేసి నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. నేను కొన్ని వింటూ ఉంటాను మేము, ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త స్కామ్ చేశారు ఇది అని చెప్పేసి, అది ఇంపాక్ట్ చేస్తాయి కదా మరి దాన్ని కూడా? కొన్ని అవుతాయండి. కొన్ని ఇనీషియల్ స్టేజ్లో అవి తెలిసినవి కూడా రీసెంట్గా అయ్యాయి కూడాను. బట్ అలాగైనా కూడా ఫండ్ మేనేజర్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, బట్ అక్కడైతే చాలా 100 మంది ఉంటారు. సో ఒకళ్ళు ఇద్దరు స్కామ్ చేయడం వల్ల ఆ ఫండ్కి ఎటువంటివి కూడా ఇబ్బంది అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైనా ఫండ్లో ఇష్యూ ఉంది అనగానే వాళ్ళు ఏం చేయాలంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్కి అయితే అది బెంగ పడక్కర్లేదు. బికాస్ వాటి కోసం అనేసి కూడా రెగ్యులేటరీ వీళ్ళంతా ఉన్నారు చూసుకోవడానికి అనేసి. ప్యానిక్ అయిపోయి జనాలు ఏం చేస్తారంటే వెళ్ళి విత్డ్రా చేసుకోవాలనుకుంటారు. విత్డ్రా చేసుకోవాలన్నప్పుడు వీళ్ళ దగ్గర ఫండ్ మేనేజర్లు అవి లాకర్లో పెట్టుకొని ఉంచారు కదా. ఏదైనా స్కామ్ అయిందంటే స్కామ్ అయ్యి ఉంటుంది కాదని సన్న, కానీ ఆల్రెడీ మనీ అంతా కూడా బయట ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సడన్గా వీళ్ళు వచ్చి మాకు విత్డ్రాల్స్ కావాలి అన్నప్పుడు ఆ ఫండ్ హౌస్ దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు. టైంకి వీళ్ళు అమౌంట్ ఇవ్వలేని పక్షంలోనే లేనిపోని రూమర్ల వలన వాళ్ళు ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లయింట్స్కి ఇవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు వీళ్ళు ఏంటంటే ఫండ్ బాగోలేదు, ఆ ఫండ్ మేనేజర్ బాగోలేదు, మా డబ్బులు మునిగిపోయాయి అనేసి వాళ్ళంతా కూడా రూమర్లు చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటివన్నీ కూడా ఎటువంటివి కూడా 100% కాదు 200% మనీ సేఫ్గానే ఉంటాయి. రీసెంట్గా కొన్ని అయ్యాయి కూడాను. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ది చిన్న ఇష్యూ అయ్యింది, కానీ ఆ అమౌంట్ ఆ ఫండ్ది అంటే లిక్విడ్ ఫండ్ ఉండేది, అది వాళ్ళకి ఏమో కొంచెం ఇష్యూ ప్రాబ్లం అయింది. దానివల్ల చాలామంది మిగతా ఫండ్స్ కూడా విత్డ్రా చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని ఆపినందుకు ఆ ఫండ్స్ ఇప్పుడు చాలా హై రిటర్న్స్ ఇస్తున్నాయి. సో లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.